అరే చెప్పుడు మర్చిన మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రల్ సారు మన ఖమ్మం జనాలకు వీడియో కాల్ చేసి మాట ముచ్చట పెట్టినట్టుగా వల్ల అరే అవ్వంటే సారే వీడియో కాల్ చేసి గిట్ల గిట్ల సంగతి తమ్ముళ్ళు జరంత నాకు అవస్థ అవుతున్నది ఉత్తర్ని పైసలు పంపవా అని వీడియో కాల్ చేసి అడిగిండట. ఇక సాక్షాత్తు చంద్రల్ సారే బాకీ అడుగుతున్నాడంటే ఇయ్యకుండా ఉంటారా, పైసలు పంపిరట. కానీ సారు మళ్ళా ఇయ్యకుండా ఎగ్గొట్టిండట. గట్టెట్లా అసలు చంద్రాల్ సార్లు వీడియో కాల్ మాట్లాడుడేంది, పైసలు అడుగుడేంది, ఎగ్గొట్టుడేంది అంటారా? పారి మనం కూడా పూరాగా అరుచుకుందాం. కానీ ఆగ చూడు రోల్లో ఫోన్లా చంద్రాల్ సారు వీడియో కాల్ మాట్లాడుతాండు. తమ్ముడు అంత క్షేమమేనా, మన వాళ్ళు బ్రీఫుడిమి ఒక్క 35,000 పంపు తమ్ముడు, జై జన్మభూమి జై శ్రమదానం. ఇగో గిట్లనే వీడియో కాల్లో చెప్తుండటం వల్ల ఇక ఇటైనే గంత భాగ్యమా మహాశయ అనుకుంటా ఏదో అకౌంట్ నంబర్కు పైసలు పంపిండు. అయితే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉండే కొందరికి గిట్ల చంద్రాల్ సార్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందోళ్ళ పైసలు కావాలి అని. మీరు పరేషాన్ అయ్యారు, ఎందుకంటే ఇదంతా ఉత్తుత్తి డూప్లికేట్ వీడియో కాల్. అంటే చేసింది చంద్రాల్ సార్ కాదట, డూప్లికేట్ మనిషి. ఈ నడుమ ఏఐ అని ఒకటి మోపైంది కదా, ఇక ఏఐతోని మనుషులను ఎట్లనే మారవచ్చు కదా. గిట్లనే ఒక తలమాసినోడు చంద్రాల్ సార్ లెక్క ఏఐలకు మారిపోయి ఇట్లా సత్తుపల్లిలోకి ఫోన్ కొట్టిండు. ఇక వాళ్ళు నిలువుతో మునిగిపోయారు అన్నట్టు. ఫస్ట్ ఆడ డూప్లికేట్ దేవిని నువ్వు చేసిండట. చంద్రాల్ సార్ లైన్లో ఉంటాడు, బ్రీఫుడ్ మీ అంటాడు, మీరు మాట్లాడుర్రి అని అనుడితోనే ఇక ఇంకో డూప్లికేట్ వచ్చి ముచ్చట పెట్టి పైసలు గుంజిండు. ఇక మళ్ళోసారి కూడా ఫోన్ కొట్టిరట, మీకు జెడ్పీటీసీ ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ తరఫున నిలబెడతా, అమరావతికి వచ్చి బీఫాను తీసుకోర్రి అనగానే వీళ్ళు కూడా ఆడికి విజయవాడకు వేర్రు, ఓటల్లో దిగిర్రు. ఇక అక్కడ వీళ్ళకి అసలు సినిమా సమజైంది. ఏమైందో చెప్తారు ఇనుర్రి ఇక మీరే. గత 15 రోజుల నుంచి మా గ్రామంలోని కంజర్ సతీష్ అనే వ్యక్తికి ఏఐ టెక్నాలజీతో చంద్రబాబు గారు మాట్లాడినట్టు, దేవినేని ఉమా గారు మాట్లాడినట్టు కాల్ చేస్తూ చంద్రబాబు గారిని కలుద్దాము, పార్టీ గురించి మీరు బాగా చేస్తున్నారు, అవి రాష్ట్రానికి మొత్తం తెలియజేద్దామన్నట్టు పార్టీ ఆఫీస్కి రమ్మని చెప్పారు. అయితే ఈ వ్యక్తి ఎవరికి చెప్పకుండా 35,000 రూపాయల అమౌంట్ అనేది వాళ్ళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి కార్యక్రమాల కోసం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమంటే ఒక ఫోన్పే నెంబర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు. అది గురించి మొత్తం అయ్యాక విజయవాడ వెళ్ళాక ఇట్లా మోసపోయాన్ని గ్రహించి మా కాకిలపల్లి మా వాళ్ళకి చెప్తే మా వాళ్ళందరూ కలిసి వెళ్ళారు అక్కడికి. అబ్బర బిడ్డ ఇన్నరా, లాస్ట్కు చంద్రాల్ సార్ ముఖం పెట్టి కూడా మోసం చేసిర్రేందువల్ల ఈ ఏ దొంగలు. అయినా 35,000 చంద్రాల్ సార్ అడుగుతుందంటే వీళ్ళు ఎట్లా నమ్మిర్రు కావచ్చు. అంటే అమరావతికి అవస్థ అవుతుందని చంద్రాల్ సార్ను కోసినా పైసలు వెళ్తలేవని వీళ్ళు అనుకోవచ్చు. మొత్తానికి చంద్రాల్ సారే వీడియో కాల్ మాట్లాడినన్న సంబరం లేకుండా 35,000 మునిగిపోయారు అన్నట్టు. పాపం వీళ్ళు చూసి రానులో ఎట్లా మోపోయారు ఈ ఏతోని.